టాలీవుడ్ లో ఏడాది ఎటు చూసినా బాలీవుడ్ హీరోయిన్ల డామినేషన్ కనిపించేలా ఉంది. లేదంటే కోలీవుడ్ హీరోయిన్ల సందడి పెరిగేలా ఉంది. అయితే ఈ ఏడాది మాత్రం మొత్తంగా 80% సినిమాల్లో కనిపించబోయేది కొత్త ముద్దుగుమ్మలే. కొత్తగా తెలుగు తెర మీద వెలగబోతున్న బాలీవుడ్ హీరోయిన్లే. అంతగా ఈ ఏడాది టాలీవుడ్ లో గ్లామర్ లెక్కలు మారబోతున్నాయి. 2024 అంటేనే టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ల నామ సంవత్సరంగా మారేలా ఉంది. ఏడాది తెలుగు తెర మీద దీపికా పదుకునే మెరవబోతోంది. కల్కిలో ప్రభాస్ సరసన నటించిన తను మే 9న టాలీవుడ్ టాకీస్లో ల్యాండ్ కాబోతోంది. ఇక అదే ప్రభాస్తో రాజాసాబ్లో జోడీ కట్టిన మాళవిక మోహనన్ కూడా తెలుగు తెర మీద ఈ వారమే వెలగనుంది. ఈ ఏడాది టాలీవుడ్లో డామినేషన్ అంతా బాలీవుడ్ హీరోయిన్లదే ఉన్నట్టుంది. దీపికా పదుకునే, దిశా పటాని ఇలా ఆ లిస్ట్ పెద్దదే. అందులో ఎక్కువ శాతం హీరోయిన్లు మొదటిసారి తెలుగులో వెలగబోతున్న బ్యాచే ఉన్నారు. జాన్వీ కపూర్ కూడా అలా దేవర మూవీతో దండెత్తబోతోంది. ఇక ఇందులో తను పాటలకే పరిమితమయ్యే పాత్ర వేస్తున్నట్టు గుసగుసలు కూడా పెరిగాయి. బాలీవుడ్ లో యారియాన్ 2లో మెరిసిన భాగ్యశ్రీ భోర్నే తెలుగులో రవితేజ సరసన మెరవబోతోంది. మిస్టర్ బచ్చన్ అంటూ రవితేజ చేసే ప్రయోగంలో జాయిన్ అయింది. హరిశంకర్ మేకింగ్ లో సినిమా చేయబోతోంది. బాలీవుడ్ ని ఈ ఏడాది షేక్ చేసిన యానిమల్ మూవీలో తళుక్కున మెరిసిన లేడీ తృప్తి దిమ్రీ. ఈ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ ట్రావెల్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలో తను కన్ఫర్మ్ అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ తో టాలీవుడ్ ట్రావెల్ అవుతోంది మానుషి చిల్లర్. ఈ మాజీ మిస్ వరల్డ్ హిందీలో హిట్లు లేక టాలీవుడ్ లో ల్యాండ్ అవుతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో దండెత్తుతోంది.